హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుప్రియ న్యూ ఛానల్. పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం. ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు, టమాటాలు ఆయిల్లో వేగాలి. కొంచెం పచ్చగా ఉడకబెట్టుకున్నాక ఇది మిక్సీ పట్టుకొని చేయాలి. కొంచెం ఇలా టమాటాలు ఉల్లిగడ్డలు మగ్గినాక బంద్ చేసుకోవాలి పొయ్యి. అందులోకి మసాలాలు కావాల్సినవి సాజీరా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, ఆకు, ధనియాలు, కొబ్బెర, నువ్వులు, జీలకర్ర, పల్లీలు, మెంతులు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మీడియంగా చిన్న మంట పెట్టుకొని కొంచెం వేయించుకోవాలి. ఇది మిక్సీ పట్టుకోవాలి. వేయించిన తర్వాత ఈ టమాటా ఉల్లిగడ్డ మిశ్రమాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, కారం పట్టేసుకోండి. ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై కావాలి. ఇంతకుముందు ధనియాలు, మెంతులు, జీలకర్ర అవన్నీ వేసుకున్నాం కదా, అది పేస్ట్ వేసేసుకుంటున్నాం. ఇవి కొంచెం మగ్గాలి. ఇంతకుముందు మనం వేయించుకున్న పన్నీర్ కొద్దిగా ఉంది, ఎక్కువ వేసుకోవాలి అసలు. కానీ మా ఇంట్లో ఉన్నది అనేసి నేను చేస్తున్నాను అంతే. దించేసుకుంటే అయిపోతుంది. కొద్దిగా సేపు ఉంచేసి దించేస్తే పన్నీర్ కర్రీ రెడీ. ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్దాం. చపాతీలోకి చాలా బాగుంటుంది పన్నీర్ గ్రేవీ కర్రీ.